హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాళ నేను చేసినటువంటి రెసిపీ బెండకాయ సెమీ ఫ్రై. ఈ రెసిపీ కోసం బెండకాయలు నేను ముందుగానే వాష్ చేసుకుని ఒక డ్రై క్లాత్తో బెండకాయలను తుడిచేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఫ్రై కోసం బెండకాయల్లో ఉండేటువంటి జిగురు త్వరగా పోతుంది అండ్ ఆల్సో ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఈ ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత బెండకాయల మధ్యలో కొంచెం ప్లేస్ ఇచ్చేసి కరివేపాకు, దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బెండకాయలతో బట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, సిమ్లో చేసుకోవాలి ప్రాసెస్ అంతా. కొంచెం జిగురు పోయిన తర్వాత మనం పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం డ్రై అయింది కదా, అప్పుడు మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఇది మా మమ్మీ రెసిపీ, నాకు మా అక్కకైతే ఫేవరెట్ రెసిపీ అనమాట. అండ్ ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ కొంచెం మిడిల్లో ప్లేస్ ఇచ్చేసి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టేసి టొమాటోస్ మగ్గిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో అందుకే దీనికి నేను బెండకాయ సెమీ ఫ్రై అని పేరు పెట్టానమాట. సో దీన్ని రైస్లోకైనా రోటీలోకైనా తీసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.